హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇల్లుమినాటి ఈ వర్డ్ని ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు చాలామంది చాలాసార్లు వినే ఉంటారు. అసలు ఇల్లుమినాటి అంటే అర్థమేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇల్లుమినాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియోని సాగదీసి అవసరలేని సోది మీకు చెప్పకుండా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఇల్లుమినాటి అంటే తెలుగులో ప్రకాశించు లేదా కాంతిని ప్రకాశింపజేయు అని అర్థం వస్తుంది. ఈ ఇల్లుమినాటి సింబల్ 1 ఐ. దీనిని ద ఐ ఆఫ్ ప్రొవిడెన్స్ అని కూడా అంటారు. ఫస్ట్, ఈ ఇల్లుమినాటి అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. ఈ ఇల్లుమినాటి అనేది ఒక సీక్రెట్ సొసైటీ. ఈ సొసైటీని జర్మనీ బావరియా అనే ప్లేస్ లో మే 1, 1776లో యాడమ్ విష్పత్ అనే వ్యక్తి ఈ సొసైటీని స్టార్ట్ చేశాడు. ఈయన 1748లో జన్మించాడు అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఇంగోల్స్టెడ్ లో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ఈయన ఈ సొసైటీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ ప్రపంచం మొత్తం ఒకటిగా చేసి రూల్ చేయటం, ప్రజలలో జ్ఞానాన్ని పెంచి వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వటం. అండ్ ఇంకో రీజన్, ప్రపంచంలో ఎటువంటి రిలీజియన్ ఉండకుండా ప్రజలందరూ ఎటువంటి మూఢనమ్మకాలని నమ్మకుండా ఒకటిగా కలిసి ఉండాలి అనే ఆ సొసైటీ ఉద్దేశం. ఈ సొసైటీకి సంబంధించి ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని మొత్తం ఈ సొసైటీ వాళ్ళే రూల్ చేయాలి అని, పెద్ద పెద్ద బిజినెస్లు, మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అని చెప్తున్నారు. ఈ విషయాలు ఎక్కడా రాసిలేవు అండ్ ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఎవరితో చెప్పలేదు. అందుకనే వాటిని రూమర్స్ అని అన్నారు. అండ్ ఈ సీక్రెట్ సొసైటీ పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ మూవీస్, బుక్స్ అండ్ సాంగ్స్. అవును, ఈ సొసైటీకి సంబంధించి కొన్ని వందల బుక్స్ ని రిలీజ్ చేశారు. వాటి వల్లే ఈ సొసైటీ ఒక పేరు జనాలలో ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ సొసైటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఈ ప్రపంచంలో ఎటువంటి దేవుడు లేడు అని ఒప్పుకోవటం. అంతేకాదు, వాళ్ళు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా చాలా షార్ప్ గా ఉండాలి. అండ్ మెయిన్, ఆ సొసైటీలో వాళ్ళని నమ్మితే తప్ప అందులో జాయిన్ చేసుకోరు. ఆ సొసైటీలో ఉన్న పర్సన్స్ డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకోరు. అప్పటిలో లెటర్స్ ద్వారా మెసేజ్ ని పాస్ చేసేవారు. వన్స్ ఈ సొసైటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆ సొసైటీలో మెంబర్స్ అని ఎవరితో షేర్ చేయకూడదు. అసలు ఆ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో, వాళ్ళు ఎక్కడ ఉండేవారో అన్న విషయాలు ఎవరికీ తెలియదు. ఈ సొసైటీని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవారు. ఒకవేళ ఆ సొసైటీలో మెంబర్స్ గనక ఎవరితో అయినా ఆ సొసైటీ గురించి చెప్పినట్టు తెలిస్తే వెంటనే వాళ్ళని చంపేసేవారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇల్లుమినాటి సొసైటీలో జాయిన్ అవ్వాలి అంటే మన ఆత్మని దెయ్యానికి అంకితం చెయ్యాలి. దానికి బదులుగా లెక్కలేనంత డబ్బుని, సొసైటీలో మంచి పేరుని తెచ్చిపెడుతుంది అని చెప్పేవారు. ఇప్పటికీ ఈ ఇల్లుమినాటి సొసైటీ సీక్రెట్ గా నడుస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఈ సొసైటీ ఉంది అని అఫీషియల్ గా ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ ఇల్లుమినాటిలో మెంబర్షిప్ ఉంది అని ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కానీ అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. ఒకవేళ సోషల్ మీడియాలో చెప్తున్న సెలబ్రిటీస్ నిజంగానే ఇల్లుమినాటికి సంబంధించిన వాళ్ళు అయితే గవర్నమెంట్ వాళ్ళ మీద ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఇల్లుమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ ఉంది అని అనుకుంటున్నారా, లేదా అది జస్ట్ ఒక రూమరా? మీరు ఏమని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. లాస్ట్లో కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.